హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవిగోండి, ఇవి కార్తీక పౌర్ణమికి పెసల బూరెలు చేస్తాం కదండి. ఇవ్వండి, చాలా బాగుంటాయండి. ముందుగా పెసలండి ఒక చిన్న గ్లాస్తో తీసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఎర్రగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి 2-3 సార్లు కడిగేసి నానబెట్టుకోవాలండి. ఒక 3-4 గంటలు నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత ఇలా కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. కాస్త నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇవి మరీ మెత్తగా ఉడకవండి, కాస్త పలుకుగానే ఉంటాయి. ఈ పూర్ణాలు ఇలాగే చేసుకుంటారండి కార్తీక పౌర్ణమికి. మేమైతే ఇలా చేస్తామండి. ఇదిగోండి, ఇలా కచ్చపచ్చగా దంచేసుకోవాలండి, లేదా గ్రైండ్ అయినా చేసుకోవచ్చు. తర్వాత ఇదిగోండి, 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసి నైట్ నానబెట్టుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి పైన సోయకి. అలాగే బెల్లం కూడా 1 గ్లాసు పప్పుకి 1.5 గ్లాసు ఇలా బెల్లాన్ని కాస్త మరగనిచ్చిన తర్వాత వడకట్టేసి ఇలాగా వేరే గిన్నెలో వేసుకొని మరగనివ్వాలండి. ఇలా పొంగుతున్నప్పుడు 1 కొబ్బరి చెక్క తురుముకొని వేసుకోవాలండి. అలాగే యాలకుల పొడి కూడా 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటాయండి పెసర బూరెలు. పెసరపప్పు కంట పెసలతో చేస్తే చాలా బాగుంటాయి. ఈ పౌర్ణమికి ఎక్కువగా అయితే చాలామంది పెడతారండి శివుడికి నైవేద్యంగా. ఇలా కాస్త పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఈ పెసరపప్పు మిశ్రమాన్ని వేసేసుకోవాలండి. మరీ మెత్తగా అవ్వదండి, ఇది కాస్త పలుకుగానే ఉంటుంది. ఇలా దగ్గర పడినివ్వాలండి. చూడండి, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త నెయ్యి చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టిన తర్వాత ఈ విధంగా చేతికైతే కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని ఉండలుగా చేసుకోవాలండి. చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం సోయకి గ్రైండ్ చేసుకున్న రుబ్బులో కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పంచదార అండి. పంచదార అయితే పంచదార, లేదా బెల్లం అయితే బెల్లం వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా పూర్ణాలు చేసుకోండి. ఎప్పుడు చేయలేని వాళ్ళు ఎవరైనా తప్పకుండా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఈ విధంగా అయితే పూర్ణాలని పైన వేడి ఆయిల్ వేసి వేపితే ఈవెన్గా ఒకే కలర్ వస్తాయండి. బాయ్ అండి.